సమయం దగ్గరకు వచ్చింది. ఒక 10 నిమిషాలు కార్యక్రమం ముగించుకున్నాం. ఇప్పటి వరకు పాటలతో, వాక్యంతో దేవుని మహిమపరిచాం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు మేడం చెప్పారు, మంచి మంచి మాటలు చెప్పారు. స్త్రీ ధర్మ ప్రారంభ వేడుకలు కూడా అంటారు. పుష్పాలంకరణ వేదిక, మెచ్యూర్ ఫంక్షన్, చాలా రకరకాలుగా పిలువబడతారు. దయచేసి అటు ఇటు చూడకండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే బయట నుంచి చాలా మంది వచ్చారు కాబట్టి. ఇక్కడ బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథము మీకందరికి తెలిసిన వాక్యమే. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 1 నుంచి 2 వరకు ఎవరైనా మైక్ తీసుకొని చదివేవారు క్లారిటీగా చదవాల్సిందిగా కోరుతున్నాను. మైక్ తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఇక్కడ కూర్చున్న తల్లిలు, తండ్రులు, యవనస్తు పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ మాటలు వింటే మీ భవిష్యత్తు, మీ లైఫ్లో మీరు చాలా దేవుని ఒక అధికారంలో ఉంటారు. చదవం ఒకసారి. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ దినము వచ్చింది అంటే, ఈ సమయం వచ్చిందంటే ఇది కేవల దేవుని కృప వలనే. ఒప్పుకుంటారా మీరందరూ? దేవుని కృప వలనే. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనిషికి చెప్తలేడు. తన మనసుకి, తన ఆత్మకు, తన అయోగాలు ఏవైతే బాడీలో అవయోగాలు ఉన్నాయో వాటితో చెప్పుచున్నాడు. ఎందుకు చెప్పుచున్నాడు? ఏ మనుషులకు చెప్తున్నాడు? వేరే ఎవరికి చెప్తలేడు. తన బాడీలో ఉన్న అవయోగాలకు అన్నిటికీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించును. నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును. ఈ రోజు షారోన్, ఈ ప్రోగ్రాంకి ఏమంటారు? పెద్ద మనిషి. ఇప్పుడు ఇవి ఎన్ని అంటున్నారు కానీ మా బిడ్డ పెద్ద మనిషి అయింది అంటారా లేదా? అనేవారు. పెద్ద మనిషి అంటే అంతే ఉంది కదా. పెద్ద మనిషి అంటే దేవుని సృష్టి ఏదైతే ఉందో, దేవుడు ఆమెకు బాల్యము నుంచి యౌవన దిశనికి తీసుకొచ్చు. అంటే ఇది దేవుని కృప వల్లనే సాధ్యము, కానీ దేవుని కృప లేనిది ఏమీ లేదు. ఈ రోజు రావాలంటే కేవలము దేవుని కృపని బైబిల్ చెప్తుంది. అందుకే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, తన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సమస్తమా అన్నిటికీ ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు చేసిన మేలుని మనము మర్చిపోవద్దు. ఆ బిడ్డకు దేవుడు చేసిన మేలు, దేవుడు మేలు చేశాడు కాబట్టి ఈ రోజు ఈ వేడుకలు మనము జరుపుకుంటున్నాం. అయితే చూడండి, ఇక్కడ
ఎందుకు ఈ మాట చెప్తుండంటే పై వచనంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. గట్టి చదవమ్మా. ఎఫెసీ 4 16 ఆయన చదవమ్మా. 4వ అధ్యాయము 16వ వచనం తల్లి. ఆయన శిరసై ఉన్నాడు, ఎఫెసీయులకు 4 అది కంటిన్యూ ముందు, అది వచనం వదిలేసి కంటిన్యూ చేయండి. ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమ్మా ఎందుకు అలాగా చేస్తున్నారు? ఆయన చదవండి దయచేసి. అన్నాలు విన్నాను మాట ప్రతి ఒక్కరినండి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చదవండి. ఆయన శిరసై ఉన్నాడు, శిరస్సు. అమ్మా ముందు నుంచి అమ్మా చదవండి. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన్న పరిణామమును చొప్పున పని చేయుచుండగా. దేవునామకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన బాడీలో ప్రతి ఒక్క అవయవాలన్నీ దేవుడు ఎలాగా సిస్టమ్ దీనికి చేశాడంటే, దేవుడు చేసిన ఒక ఏమంటారు శరీరంలో దేవుని ఒక పని, దేవుడు చేసిన ఒక పని దీనికి వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. దేవుడు అలా చేసి పెట్టాడు. నీ శరీరంలో ఉన్న అన్నివి పని చేస్తా ఉంటాయి. అందుకే ఈ రోజు షారూన్ పెద్ద మనిషి అయింది. అందుకే కీర్తన గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు, తన శరీరంలో ఉన్నవి అన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. కాబట్టి నీవు డెవలప్ అవుతున్నావు, కాబట్టి బలవంతుడవుతున్నావు, కాబట్టి జ్ఞానవంతుడు అవుతున్నావు, కాబట్టి యౌవన కాలం బాల్యకాలం నుంచి యౌవన దశనికి నీవు వచ్చావు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ కీర్తన గ్రంథంలో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును. ఆయన చేసిన మేలు ఒక్కటి కూడా మనము మర్చిపోవద్దు. చాలా మంది అంటారు తెలువలేని వారు, పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద మనిషి అవుతారు, పెద్ద మనిషి అవుతారు, మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయితే పిల్లలు అవుతారు. దేవుని చిత్తము, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఒక చమత్కారం, ఇది చాలా దీని గురించి ఆలోచన, దీని గురించి వర్ణించాలంటే కాని పని. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవుడు చేసిన మేలు తన మనిషికి చెప్పుకుంటూ తన బాడీలో ఉన్న అవయవాలకు అన్నిటికైనా తెలియపరుస్తున్నాడు. మనిషి బాడీలో ఉన్న అవయవాలు అన్ని పని చేస్తున్నాయి కాబట్టి మనిషి అభివృద్ధి అవుతా ఉంటాడు. బాల్యకాలం నుంచి యౌవన కాలానికి వస్తాడు. ఈ అమ్మాయి ఈ రోజు పెద్ద మనిషి అయిందంటే ఆమెలో ఉన్న అన్ని అవయవాలన్నీ దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు ఆ అధికారంలో అవన్నీ పని చేస్తున్నాడు. అన్ని ఓకే ఉన్నాయి బాడీలో, కాబట్టి ఆమె పెద్ద మనిషి అయింది. ఇది దేవుని ఆశీర్వాదము. చదవం ఒకసారి, ముగిద్దాం, కంటిన్యూ చేయండి. ఎఫెసీయులు కంటిన్యూ చేయమా. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా చూడండి, చక్కగా ఏమి ప్రాబ్లం లేకుండా చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన్న పరిణామము చొప్పున పని చేయుచుండగా
ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. దేవుని నామ స్తోత్రం కలుగును. దేవుని సృష్టి అలాంటిది. ఆమేన్. దేవుని సృష్టి ఇది వర్ణించాలంటే ఎవరితోని కాని పని. చూసారా, తన శరీరంలో ఉన్న అన్ని అవయవాలన్నీ చక్కగా పని చేస్తున్నాయి కాబట్టి మేము బాల్యం నుంచి యవ్వన దిశలో వస్తాము. తర్వాత ఇంకొకటి ఏముంటది, బాల్యం తర్వాత యవ్వన తర్వాత ఏముంటదమ్మా చెప్తలేరు ఎవరు? బాల్యం నుంచి యవ్వన దశలో వస్తాము, యవ్వన దశ నుంచి వృద్ధ. అయితే నేను అనుకుంటున్నా బాల్య దశం ఏదైతే ఉందో కొంచెం అది ఏజ్ అయిపోయిన తర్వాత చూడొచ్చామనుకుంటా. యవ్వన దశ మాత్రము దొరకదు. అంతే అంటారా? ఏజ్ అయిపోయిన తర్వాత 80, 90 అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? బాల్యంలో ఉన్న టైపే, చిన్న పిల్లలే ఉంటారు కదా వాళ్ళు. కరెక్టా? ఒక 80 సంవత్సరం అయిపోయిందండి, ఏజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటే కూడా మీరు డ్రై కింద కూర్చో, అక్కడ కూర్చో, చిన్న పిల్లలే అంతే. కానీ యవ్వన దశ మాత్రము మళ్ళా చూడడము కష్టమే. అయితే ఈ రోజు ఇక్కడ చూస్తే ఎంత చక్కని మాట, మరి మేడం గారు కూడా బాగా చెప్పారు. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే తన శరీరానికి, తన బాడీలో ఉన్న అన్ని అవయవాలకి ఆయన చెప్పుచున్నాడు కాబట్టి, అవి పని చేస్తున్నాయి కాబట్టి అవిటికి చెప్పుచున్నాడు. మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న వారు మరి ఈ సందర్భంలో కొన్ని మాటలు మీరు కూడా నేర్చుకోవాలా. మీరు ఎప్పుడైనా మార్నింగ్ పొద్దున లేచి మీ బాడీలో ఉన్న అవయవాలకి అన్నిటికీ ఎప్పుడైనా ఇలాగ చెప్పారా? ఎవరైనా చెప్పాలంట. నీ కళ్ళు గురించి ప్రార్థన చేయాల, నీ కాళ్ళు గురించి ప్రార్థన చేయాల. నువ్వు పొద్దున ఎక్కడ వెళ్తున్నావు, ఆదివారం ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ వెళ్తున్నావు? అయ్యా నేను ఆదివారము సంఘానికి రాలేదు ప్రభా, మరి నా కాలు ఇంత చక్కగా బలము శక్తి ఇచ్చావు. నీవు దేవుని ఆలయానికి వెళ్ళాలా సండే రోజు. కీర్తనకారుడు చెప్పినట్ల మనము మన శరీరంలో ఉన్న అవయవాలకు అన్నిటికీ దేవుడు చేసిన మేలు ఎప్పుడు మనము మర్చిపోదని బైబిల్ తెలియజేస్తుంది. చాలా మంది వేరే వాళ్ళు కూడా వచ్చారు, కానీ బైబిల్ ప్రతి ఒక్క కార్యలో కొన్ని మాటలు తెలియచేస్తుంది. ఈ మాటలతో చాలా బలపడాల. జ్ఞానవంతమైన మాటలు, బలవంతమైన మాటలు. ఇవి మాటలు వింటే మనకు రాబోయే కాలంలో, మన ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా జ్ఞానవంతులుగా మనము బతుకుతాము. ఇప్పుడు అమ్మాయికి బాడీలో ఉన్న అవయవాలన్నీలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. అది ఆ పని చేస్తూనే ఉంటాయి అవి. దేవుడు అలాగా చేసి పెట్టింది మరి అన్ని ఆటోమేటిక్ గా. కానీ ఇప్పుడు ఈ రోజు ఈమె ఒక స్త్రీగా మార్చబడింది. కరెక్టా? ఎవరేమంటలేరు. సంపూర్ణ ఒక స్త్రీగా ఆటోమేటిక్ అన్ని బాడీలో ఉన్నవి అన్ని దేవుని ఒక అధికారంలో అన్ని కరెక్ట్ గా. ఇది దేవుని ఒక ఆశీర్వాదము. ఆమెకు ఇప్పుడు ఆది కాండంలో మేడం చెప్పినట్లు, ఆది కాండంలో మరి ఆదమని అవ్వని దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించుడి అన్నారు. ఈమె ద్వారా ఈ భూమి మీద ఇంకా మనుషులు రావాలా, ఆమె ద్వారా ఈ లోకంలో ఇంకా మనుషులు రావాలా. అది దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము. ఫలించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. అది దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని కనికారము.
సో దేవుడు మరి మంచి మంచి మాటలతో బలపరుస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు షారోను పెద్ద మనిషి అయిందమే. ఇప్పటి నుంచి ఆమె ప్రతి మాటలో ఆలోచన ఉండాలా, ప్రతి అడుగులో ఆలోచన ఉండాలా. ఆమె ఇప్పుడు మంచి సావాసంలో బతకాలా. ఆమె ఇప్పుడు చాలా జ్ఞానవంతులుగా ఉండాలా. ఒక రెస్పాన్స్ గా ఒక తల్లిదండ్రిని దృష్టిలో పెట్టుకొని, ఒక సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె వేసే ప్రతి అడుగు చాలా ఆలోచన చేసి వేయాలని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ఒక మాట చూసి ముగించుకుందాం. లాస్ట్ లూకా సువార్త 2వ అధ్యాయము 40 వచనము, 1వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. 40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఆమేన్. దేవుని దయ లేకుండే, దేవుని ఆశీర్వాదం లేకుంటే ఈ లోకంలో బైబిల్ చెప్పిన ప్రకారము ఏమి కూడా జరగదు. మేము అనుకుంటాం అన్ని మేము చేస్తాం, మేము బలవంతులము, ధనవంతులము, జ్ఞానవంతులము, ఐశ్వర్యవంతులము, పెద్ద హోదాలో ఉన్నాము, మేమే చేసాము, మేమే అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని కృప ఆశీర్వాదం లేకుంటే ఏది కూడా జరగదు, అసాధ్యం. అంతే. దేవుని కృప వలనే ఫలిస్తాము, దేవుని కృప వలనే మనము ముందడుగేస్తాము, దేవుని కృప వలనే అభివృద్ధి అవుతాము. ఇలాంటి కార్యాలు చేస్తున్నామంటే ఇది కేవలం దేవుని కృప తప్ప ఇంకేమీ లేదు. అందుకే దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మనము మర్చిపోదు. దేవుడిని ఎప్పుడు కూడా పొగడాల, దేవుని ఆరాధించాలా. పొద్దున లేచి మరి దేవుడు అందరికీ ఒక మంచి ఉన్నత స్థానంలో మేమందరం ఉన్నాం. అందుకే దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోదని బైబిల్ హెచ్చరిస్తుంది. లాస్ట్ ఒక్కసారి ఆ మాట చదవమ్మా, కీర్తన గ్రంథము ముగించుకుందాం. నా ప్రాణమా, చాలా జాగ్రత్తగా నండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఒక్క నిమిషం ఆగండి. ప్రతి ఒక్కరు పొద్దున లేచి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంతే. ఇంకా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అది దేవుడు చేసిన మేలు మర్చిపోతా ఉంటాం. సో దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ రోజు ఒక మెసేజ్ ఏంటంటే, మరి చాలా మంచి మంచి మాటలు మనం చూసాం. అందుకే దేవుడు చేసిన ఒక అభివృద్ధి, దేవుడు చేసిన ఒక సృష్టిని ఎవరు వర్ణించలేము. సో ఈ రోజు మరి బిడ్డ పెద్ద మనిషి అయింది కాబట్టి దేవుని కృప వలనే ఆమె బాడీలో ఉన్న అన్ని అవయవాలన్నీ చక్కగా అవి పని చేస్తున్నాయి. బైబిల్ చెప్తుంది జ్ఞానముతో, బలముతో, దేవుని ఆశీర్వాదంతో ఆమె ఎదిగింది. ఇది దేవుని కృప. దేవుని కృప లేకుంటే ఇలాంటి కార్యాలు జరగవు. సో మరి శ్రీకాంత్, మమతా వారిద్దరిని మరి దేవుడు ప్రేమించి మరి మంచి బహుమానం ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా రాబోయే కాలంలో కూడా దేవుడు వారి పైన ఆశీర్వాదము, కృప, కనికారము ఇంకా సమృద్ధిగా ఇవ్వాలని, అమ్మ ఎదిగి తన తల్లిదండ్రులకు, సమాజానికి, సంఘానికి మంచి పేరు తీసుకురావాలని, ఇప్పుడు ఆమె మంచి సావాసంలో పెరగాలని మేమందరము కోరుతున్నాము. మరి ఈ బిడ్డకి ఆశీర్వాదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒక్కసారి మీరందరికీ పేరు పేరున మరి యేసు ప్రభు నామములో
వందనలు తెలియచేస్తున్నాను. మరి శ్రీకాంత్ గురించి కూడా ఒక మాట నేను చెప్తాను, మరి ఫ్యామిలీ గురించి. మరి శ్రీకాంత్కు ఉన్న ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి. చర్చ్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఆయన చర్చ్కి డుమ్మ కొట్టాడు. మరి ఫ్యామిలీ అన్ని విషయంలో ముందు ఉంటుంది. దేవుని భయభక్తిలో ఆయన నడుస్తూ ఉన్నాడు. సో మనం కూడా మరి ఈ లోకంలో దేవుని కృప ఆశీర్వాదం ఉండాలంటే మనమందరము దేవుని చేసిన మేలు మర్చిపోకుండా, దేవునికి మర్చిపోకుండా ప్రతి ఒక్కరము భయభక్తితో మనము దేవుని అధికారంలో కొనసాగితే దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, సమృద్ధి మనకు ఉంటుంది. ఇక్కడ కూర్చున్న యవనస్ పిల్లలకి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, దయచేసి జ్ఞానవంతులుగా ఎదగండి, బలవంతులుగా ఎదగండి. తల్లిదండ్రుని కష్టపెట్టకండి, మంచి సావాసంలో ఉండండి, బలవంతులుగా ఉండండి. సావాసము బలమైనది ఉండాలా. బలమైన సావాసంలో మీరు పెరిగితే మీ ఫ్యూచర్ బాగుంటది. దేవుని మాటకు లోబడి ఉండాలా, తల్లిదండ్రి మాటలకు లోబడి ఉండాలా. ప్రతి మీరు వేసే అడుగు చాలా ఆలోచనతో అడుగు వేసి ముందెళ్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, సంఘస్థులు సంతోషిస్తారు, సమాజం సంతోషిస్తుంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టొద్దు. ఈరోజు ఈ మాటలన్నీ మీరు నేర్చుకొని మరి దేవుని ఒక కృపలో మీరందరూ కొనసాగాలని నేను ముగిస్తున్నాను. మరి కేక్ కటింగ్ ఉంది, 2 నిమిషాలు ఏమైనా సాక్ష్యం చెప్తే చెప్పొచ్చు. తర్వాత కేక్ కటింగ్ తర్వాత సేవకులందరూ పైకి వచ్చి మరి బిడ్డని